హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పిల్లని అడగడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా కులం సాంప్రదాయం ప్రకారం మేము ఊరి పొలమేర వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మన వాళ్ళందరూ కోలాలు పట్టుకున్న వాళ్ళు ముందుకెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మరిన్ని ఈ వీడియో కోసం లైక్ చేయండి, ఎందుకంటే పెళ్ళిళ్ళ వీడియో కోసం నేను చాలా చేస్తుంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇది నేనే ఫ్రెండ్స్. చూడండి, నా బ్యాక్ ఇంకా ఉన్నారు మంది, ముందుకు ఇంకా ఉన్నారు. ఇది ముందుకు నడుచుకుంటూ పోతున్నాం. మా పొలిమేర లాస్ట్ వరకు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పొలిమేర వరకు కంపల్సరీ మా ఆచారం ప్రకారం అయితే మేము వెళ్తాము. ఇప్పుడు అక్కడ నుండి మళ్ళీ అటు ఏదైనా వెహికల్ మీద ఎక్కి వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడి వరకు అయితే నడుచుకుంటూ వెళ్తాం. వాళ్ళ ఊరికి పోయినట్టుగా అట్లానే ఫ్రెండ్స్, ముందే వెహికల్ ఆపి వాళ్ళ పొలిమేర దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపి మేము బయలుదేరి నడుచుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందిన కూర్చున్నాం ఫ్రెండ్స్. పిల్లగాని తరపు నుండి కూర్చుని మాట్లాడుతున్నాం. అందరం మాట్లాడిన తర్వాత పిల్లగాళ్ళని అడిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా గ్రామం నుండి మన వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ విధంగా లేదు, మరి ఇటు నుండి మేము రావడానికి ఏమన్నా ఇటు సరిసగం చేసుడా మరి ఒక్కలేనా అనేది మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు పిల్ల తరపు నుంచి వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇటు నుండి నేను పెట్టుకుంటాను, అటు నుండి వచ్చేటప్పుడు ఆయన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకునేదంటే ఏమని అనుకున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే మన డీసీఎం ఖర్చులు, డీసీఎంకి ఇటు వాళ్ళు సగం పెట్టాలి, పిల్లవాళ్ళు సగం పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లవాళ్ళు 2 తీసుకపోతే ఈయన మళ్ళీ 2కి డబ్బులు కట్టాలి. అటు నుండి వచ్చే వాళ్ళప్పుడు వాళ్ళు ఇస్తారు వాళ్ళకు. అది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది అదే ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సరిసగం తీసుకున్నారు అనుకో, అప్పుడు మనకు ఎందుకంటే ఒక సైడ్కి బరువు అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చున్న వాళ్ళు మన వాళ్ళు కట్టెలు పట్టుకొని, నా బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అటుపక్కకు లేడీస్ వాళ్ళు ఉన్నారు. చూడండి, అటు పక్కన లేడీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మన వాళ్ళే, పోయిన వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు. వీళ్ళు మన సాంప్రదాయం ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందని మా అభిప్రాయం ఫ్రెండ్స్. అందుకనే ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్ల తరపు నుండి ఆయనకు పంచుల మీద ఎంతో కొంత చేసినాడు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లగాని తరపు నుండి మళ్ళీ ఆయన సోలేసి ఎంత అంటే 50 రూపాయలు పిల్ల తరపు నుంచి ఇచ్చింది. ఇప్పుడు పిల్లగాని తరపు నుండి 50 రూపాయలు ఇస్తున్నాడు ఫ్రెండ్స్. లేసి చూడండి, పిల్లగాని వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్. చూడండి, అంటే 50 అనేది కాదు, వాళ్ళ ఖుషితోని ఎంత ఇస్తే అంత తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ ఖుషితోనే ఇచ్చినట్టే వాళ్ళు పంచులు ఏమన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు నుంచి పోయిన పంచులు, వాళ్ళ పంచులు అందరం కలిసి తినేదే కాబట్టి. ఎందుకంటే లక్షల వేలలో మాత్రం
అడగరు ఫ్రెండ్స్. ఎంతో కొంత మనం నడుచుకుంటా పురాతనం నుండి నడుచుకుంటూ వస్తున్న పద్ధతి ప్రకారమే వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లవాళ్ళ ఫాదర్, అన్నయ్య, అలా చిన్ననాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది జర్రికే మండల్ గాదిగూడ. ఇక్కడ నుండి అండి ఫ్రెండ్స్, లింగాపూర్ మండల్ గ్రామం మూలగూడ కంచన్పల్లి జీపీ నుండి ఫ్రెండ్స్. పిల్లగాని ఊరు కంచన్పల్లి, పిల్ల ఊరు జర్రికే. ఇప్పుడు పిల్లవాళ్ళ చిన్న బాపర్చి వాళ్ళకి ఎంతో కొంత అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఖుషితోని అందరికీ రామ్ రామ్ పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి, మా కులం సాంప్రదాయంలోని ఇలా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను చెప్తాడు అన్నట్టు పూజారి, పిల్ల తరపు నుండి ఇన్ని ఇచ్చేసిండు ఖుషితోని, పిల్లగాని తరపు నుండి ఇన్ని ఖుషితోని ఇచ్చేసిండని చెప్తాడు ఫ్రెండ్స్. చూడండి, ఇరు వర్గాలు మాట్లాడితేనే పెళ్ళి అనేది. ఎందుకంటే ఇది మన లవ్ మ్యారేజ్ కాదు ఫ్రెండ్స్, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఇరు వర్గాలతో మాట్లాడి అందరి సమక్షంలోనే డిసైడ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు ఇష్టం అయింది కాబట్టి మనం ఇరు వర్గాలు మాట్లాడి చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక డేట్లు అనేది వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు డేట్లు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు లేదనేది చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లగాని తరపు నుండి మళ్ళీ లేచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇరు వర్గాలతో మనం మాట్లాడుకొని చర్చించింది బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, మా కులం సాంప్రదాయ పద్ధతిలోనే ఇలా ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఇలాగే నడుస్తుంది ఫ్రెండ్స్. కులమ్స్ కానీ గౌన్స్ కానీ ఆదివాసుల అన్నప్పుడు ఆదివాసీ సాంప్రదాయంగా నడుస్తుంది.